అఖిలన్న దేవుడి పైనే భారం, ఇక మిగిలింది నువ్వు ఒక్కడివే. మరి ఈసారి కప్పు గెలుస్తామా లేదంటే లీగ్ స్టేజ్లోనే ఇంటికి వస్తామా? అదంతా నీ మీదనే ఆధారపడింది. కాస్త ఇప్పటికైనా కొంచెం చూసి ఏ ప్లేయర్స్ని ఆడించాలో కొంచెం కనిపెట్టి ఆడించన్నా. ఇవన్నీ కూడా నేననట్లేదు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ ఇవి. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది, CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 11th ఎడిషన్ నడుస్తుంది. సో దీంట్లో ఆబ్వియస్లీ తెలుగు వారియర్స్ ఎప్పుడూ కూడా టాప్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు సెమీస్కి క్వాలిఫై అవ్వడానికి ముక్కి మూలుగుతుంది. సో మరి ఇప్పుడు ఆ రన్ రేట్స్ ఏంటో అనేది తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 11th ఎడిషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో లీగ్ స్టేజ్ మ్యాచెస్ అన్నీ కూడా 22nd ఆర్ 23rd తోటి లీగ్ మ్యాచెస్ అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. అండ్ March 1st and 2nd సెమీస్ అండ్ ఫైనల్స్ కూడా జరగబోతున్నాయి. సో అయితే సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో మనందరికీ తెలిసిందే, ఈవెన్ మన సినిమా ఫేవరెట్ స్టార్స్ అందరూ కలిసి గ్రౌండ్లో బ్యాట్ పట్టుకొని బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ ఏ లెవెల్లో ఉంటుందో. బట్ ఈ సీజన్ ఆల్మోస్ట్ ఒక 11 years నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఈ సంవత్సరం కూడా అది రన్ అయింది. సో అయితే లీగ్ స్టేజ్ మ్యాచెస్ నెక్స్ట్ వీక్ తోటి కంప్లీట్ అవుతాయి. సో మరి ఇప్పుడు ఏ టీం డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ క్వాలిఫై అయింది, ఏ టీం క్వాలిఫై అవ్వాల్సిందో తెలుసుకుందాం. ఫస్ట్గా కర్ణాటక బుల్డోజర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు 3 matches ఆడారు, 3 matches గెలిచిపోయారు. సో వాళ్ళు ఆల్రెడీ సెమీస్కి క్వాలిఫై అయిపోయారు. అండ్ నెక్స్ట్గా బెంగాల్ టైగర్స్ కూడా 3 matches ఆడారు, 3 matches కూడా గెలిచేశారు, వాళ్ళు కూడా సెమీస్కి క్వాలిఫై అయ్యారు. ఇక మిగిలింది ఈ 5 టీములలో భోజ్పురి దబాంగ్స్, చెన్నై రైనోస్, తెలుగు వారియర్స్, అండ్ నెక్స్ట్ పంజాబ్, అండ్ నెక్స్ట్ ముంబై హీరోస్, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి 5 teams ఏదైతే ఉన్నాయో ఇప్పుడు 2 క్వాలిఫై అయితే మిగతా 2 తెలుగు వారియర్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ పంజాబ్ దేశేర్ కావచ్చు, ముంబై హీరోస్ కావచ్చు, చెన్నై రైనోస్ కావచ్చు, భోజ్పురి దబాంగ్స్ కావచ్చు. సో ఈ టీమ్స్ అన్నీ కూడా అయినాయి. సో ఇవి ఇక మ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్ క్వాలిఫై అయిపోయినాయి. నెక్స్ట్ ఇక వచ్చేసి మిగతా మరి తెలుగు వారియర్స్కి ఛాన్స్ ఉందా లేదా అంటే, తెలుగు వారియర్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్కి 22nd ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ కంపల్సరీ గెలవాలి. గెలిచిన తర్వాత కూడా ఒక మంచి రన్ రేట్ని అయితే అక్కడ సాధించాల్సి ఉంటుంది. సో గెలిస్తే డెఫినెట్గా సెమీస్కి వెళ్ళే అవకాశాలు క్వశ్చన్ మార్కే. అప్పటికి కూడా గెలిచినా కానీ క్వశ్చన్ మార్క్. ఎందుకు అని అంటే అక్కడ నెక్స్ట్ వచ్చేసి అన్ని టీమ్స్ ఏవైతే ఉన్నాయో 3 matches ఆడినాయి. సో అయిపోయినాయి. బట్ పంజాబ్ టీం మాత్రం 2 matches ఆడినాయి. ఎందుకు 2 matches ఆడినాయి అంటే వాళ్ళ హోమ్ టౌన్ ఏదైతే ఉందో అక్కడే మ్యాచ్లు పెట్టలేదు కాబట్టి వేరే టీమ్స్ తోటి 2 ఆడినాయి, ఇంకొక 2 వాళ్ళు ఆడాల్సి ఉంది. అయితే వాళ్ళు కర్ణాటక బుల్డోజర్స్ తోటి మ్యాచ్ ఆడతారు, సేమ్ టైం ముంబై హీరోస్ తోటి మ్యాచ్ ఆడతారు. సో వీళ్ళు ఈ 2 teams కూడా పంజాబ్ రెండింటి మీద గెలిస్తే ఆబ్వియస్లీ సెమీస్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆడ సెమీస్కి వెళ్ళిపోతుంది, అక్కడ వాళ్ళ 3rd పొజిషన్కి వచ్చేస్తుంది. ఇక్కడ భోజ్పురి వర్సెస్ చెన్నై రైనోస్ ఉంది. సో ఈ చెన్నై రైనోస్లో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే ఏ టీం అయితే గెలుస్తుందో సో ఆ టీము సెమీస్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ తెలుగు వారియర్స్ క్వాలిఫై అవ్వాలి అని అంటే డెఫినెట్గా బెంగాల్ టైగర్స్కి జరిగేటువంటి ఒక మ్యాచ్ కంపల్సరీ గెలవాలి. అది కూడా ఒక మంచి రన్ రేట్ తోటి గెలవాలి. కట్ చేస్తే ఇక్కడ పంజాబ్ దేశేర్ వచ్చేసి అటు ముంబై హీరోస్ ఆల్మోస్ట్ ఇక సెమీస్ నుంచి వెళ్ళిపోయింది, దానికి ఆశలు కూడా లేవు. ఒక 3 matches ఆడితే 3 ఓడిపోయింది, ఒకటే మ్యాచ్ ఉంది, అది కూడా పంజాబ్ తోటి ఉంది. సో ఆ పంజాబ్ తోటి గెలవాలి కంపల్సరీ. వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళు ఆఫీస్లో ఇంటికి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ కర్ణాటక వచ్చేసి మెయిన్ ఇక్కడ మనకు ప్లస్ కలిసి వచ్చే అంశం. కర్ణాటక కంపల్సరీ పంజాబ్ని ఓడిస్తే మనకు ఛాన్స్ ఉంటుంది. సేమ్ టైం ఇక్కడ ముంబై హీరోస్ కూడా వాళ్ళు పంజాబ్ని ఓడిస్తే అదే ఒక మ్యాచ్ ఆడారు కాబట్టి వాళ్ళు కూడా మనతో సమానంగా ఉంటారు. మనం అక్కడ ఇంకోటి బెంగాల్ టైగర్స్ మీద గెలుస్తాం కాబట్టి మనం సెమీస్కి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ భోజ్పురి దబాంగ్స్ వర్సెస్ చెన్నై రైనోస్. భోజ్పురి వర్సెస్ చెన్నై రైనోస్లో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 2 కూడా వాళ్ళు మ్యాచ్ ఇప్పుడు ఈ 2 టీంల మధ్య ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఏదైతే గెలుస్తుందో ఆ మ్యాచ్ కూడా సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో భోజ్పురి ఆర్ చెన్నై అంటే ఈ రెండిట్లలో అటు కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్ ఆల్రెడీ క్వాలిఫై అయినాయి. ఈ భోజ్పురి వర్సెస్ చెన్నైలో ఏ టీం గెలిస్తే ఆ టీం సెమీస్కి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక బెంగాల్ టైగర్స్ మనకు మధ్య జరిగే మ్యాచ్ ఏదైతే ఉందో అది అక్కడ ఇప్పుడు ఏదైతే ఈ 2 match మనం గెలవంగా పంజాబ్ ఓడిపోతే అప్పుడు మనం సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నిజంగానే ఇది దేవుడి పైన భారమే అన్నట్టు. సో ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ గెలవకపోయినా, ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ గెలవకపోయినా రన్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రన్ రేట్ వచ్చేసరికి మనకు -1 point చిల్లర అలా ఉంది.
సో అక్కడ బెంగాల్ టైగర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, కర్ణాటక వెళ్ళిపోయింది. ఇక్కడ పంజాబ్ కనుక గెలిస్తే పంజాబ్ వెళ్ళిపోతుంది. అక్కడ చెన్నై వర్సెస్ భోజ్పురి, చెన్నై గెలిస్తే ఈ 4 టీములతోటి అక్కడ సెమీస్ ఆడతారు మనము అండ్ నెక్స్ట్ ముంబై హీరోస్, భోజ్పురి వాళ్ళు ఏదైతే గెలుస్తారో వాళ్ళు ఆడతారు, మనం ఇంటికి వచ్చేస్తాం. సో ఓవరాల్గా సో ఇక్కడ మెయిన్ ఏంటంటే బెంగాల్ టైగర్స్ మీద తెలుగు వారియర్స్ గెలవాలి, సేమ్ టైం మంచి రన్ రేట్తో గెలవాలి అండ్ ఇంకోటి పంజాబ్ కర్ణాటక మీద ఓడిపోవాలి, ముంబై హీరోస్ మీద కూడా ఓడిపోవాలి. అప్పుడు అయితేనే మనకు సెమీస్ అవకాశాలు ఉన్నట్లు. ఒకవేళ కర్ణాటక మీద ఓడిపోయి ముంబై మీద గెలిచిందనుకో, అప్పుడు పంజాబ్ మనం ఈక్వల్ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే రన్ రేట్ చూస్తారు. బట్ ఇప్పుడు పంజాబ్ రన్ రేట్ చాలా వర్స్ట్గా ఉంది, అప్పుడు మనది కొంచెం మెరుగ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం పైకి వెళ్తాం. సో మొత్తంగా సెమీస్ అవకాశాలు మాత్రం పంజాబ్ ఆడే టీం మీద మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే పంజాబ్ ఆడే ఆట మీద బట్టి ఉంటుంది. ఈవెన్ మనం బీట్ చేయాలంటే కూడా ఆల్మోస్ట్ ఒక 50 రన్స్ అలానే పైనే 50 రన్స్ తోటి అది గెలవాల్సి ఉంటుంది. సో మరి అక్కడ లాస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్ బెంగాల్ టైగర్స్, వాళ్ళ టీం చాలా టఫ్ ఉంది. ఒకవేళ ఆబ్వియస్లీ వాళ్ళ మీద గెలిచినా ఒక మంచి రన్ రేట్ తోటి గెలిస్తేనే ఛాన్సెస్, మేబీ కొద్ది తేడాతో గెలిస్తే అది కూడా కొంచెం కష్టమే. ఏదేమైనా అక్కడ పంజాబ్ 2 టీములు ఆడితే 2 ఓడిపోవాలి, అప్పుడు మాత్రమే తెలుగు వారియర్స్కి ఛాన్స్ ఉంటుంది. అది కూడా మళ్ళీ బెంగాల్ టైగర్స్ మీద గెలిస్తేనే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ లేదు భోజ్పురి వర్సెస్ చెన్నై ఉంది కదా, వాళ్ళు 2 ఎవరెవరికో గెలిస్తే వెళ్ళిపోతారు. ఇక్కడ పంజాబ్ కూడా 2 ఓడిపోతే మనం కూడా బెంగళూరు మీద బెంగాల్ టైగర్స్ మీద మనం కూడా ఓడిపోతే మరి అట్లా పోతుందా అని కూడా డౌట్ రావచ్చు. అక్కడ అలా పోదు. అలా ఎలా అంటే అక్కడ భోజ్పురి వర్సెస్ చెన్నై ఆడింది కాబట్టి సో ఆ రన్ రేట్ ఏదైతే ఉంటుందో గెలిచిన టీం సెమీస్కి వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత ఇంకా 3 టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అవి మొత్తం కిందికి వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు రన్ రేట్ చూస్తారు. రన్ రేట్ చూసి సెమీస్కి పంపిస్తారు. రన్ రేట్ ఏమవుతుంది, సో అక్కడ రన్ రేటు ఆబ్వియస్లీ మనకంటే బెంగాల్ టైగర్స్ ఆ చెన్నై రైనర్స్ ప్లస్లో ఉన్నాయి కాబట్టి అక్కడ భోజ్పురి వర్సెస్ చెన్నై ఆడి ఏదోటి గెలిచినా, ఇక్కడ పంజాబ్ ఓడిపోయినా, మనం ఇక్కడ బెంగాల్ టైగర్స్ మీద ఓడిపోతే మాత్రం కంపల్సరీ మనం కూడా ఇంటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు భోజ్పురి వర్సెస్ చెన్నై అండ్ కర్ణాటక బెంగాల్ టైగర్స్ ఈ 4 టీములు కూడా సెమీస్ ఆడతాయి, మిగతాయి మాత్రం వచ్చేస్తుంది. సో ఏదేమైనా కానీ బెంగాల్ మీద గెలవాలి, సేమ్ టైం కొంచెం ఎక్కువ రన్స్ తోటి గెలవాలి. అక్కడ పంజాబ్ 2 ఓడిపోతేనే అప్పుడు ఛాన్స్ డెఫినెట్గా మనకు ప్లస్ అవుతుంది. సో లేదంటే ఇక కష్టం అనే చెప్పాలి. సో మొత్తంగా సో ఇది CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నెట్ రన్ రేట్ అండ్ క్వాలిఫై అంశాలు. సో మరి మీకు డెఫినెట్గా దేవుడిపైన భారమే అని కూడా అనుకోవచ్చు ఈ మ్యాచ్లు. సో హోప్ఫుల్లీ తెలుగు వారియర్స్ సెమీస్కి వెళ్ళాలి అండ్ కప్ కొట్టాలని కూడా మనం కూడా కోరుకుందాం.